టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ నిర్మల్ జిల్లాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న నిర్మల్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన పెన్షన్ విద్రోహ దినంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జెస్ ధరించి పాల్గొన్నారు. జేఏసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ పీజీ రెడ్డి నేతృత్వంలో జిల్లా జేఏసీ చైర్మన్ వెల్మా ప్రభాకర్, టీజీఓస్ జిల్లా కార్యదర్శి దాత్రిక రమేష్ మరియు ఇతర జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుల పిలుపు మేరకు చాలా మంది పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ ఉద్యోగులకు మద్దతుగా వచ్చిండ్రు. వారికి వ్యక్తిగతంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నిర్మల్ జిల్లా జేఏసీ నాయకత్వ సమైక్య నాయకత్వంలో అందరూ ఉద్యోగులు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎవరైతే సంఘాలు ఉంటారో అధ్యక్షులు, కార్యదర్శులు, మహా అంటే ఈసీ మెంబర్లు వాళ్లే చూసుకుంటారులే మనకెందుకులే అని ఇక్కడ ప్రాథమిక సభ్యులు అనుకోవడం వల్ల చాలా మన సమ్మె గాని మన డిమాండ్లు గాని ప్రభుత్వం దగ్గర సాధించుకోలేకపోతున్నాం. అదే మనం ఇందాక మన విజయ్ కుమార్ సార్ చెప్పారు, ఉద్యోగుల బలమే సంఘ నాయకుల బలం, మన బలం ఉంటానే రాష్ట్ర నాయకులకు బలం. అక్కడ గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేసి మన హక్కులు సాధించుకోగలుగుతాం. కాబట్టి అందరూ ఐక్యంగా ఇప్పుడు పిలిపించినప్పుడు మాకు లీవ్ లేవను వ్యక్తిగత కారణాలను చెప్పకుండా ఇటువంటి మీకోసం చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఈ రోజు వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు.